4 ఏళ్ళు 40 కోట్లు బాలయ్య జర్నీ ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళ ఆట వాళ్ళు ఆడేయడం తప్ప. 2021లో అఖండ సినిమా వచ్చే వరకు నందమూరి బాలకృష్ణ కెరీర్ అరడజన్లు ఫ్లాప్లు డిజాస్టర్లు ఉంటే ఒక హిట్ పడేది. పెద్దగా రెమ్యునరేషన్ లేదు. సీనియర్ హీరోల్లో చిరంజీవి తర్వాత అప్పటికి బాలయ్యదే ఎక్కువ. అయినా కూడా 8 కోట్లు దాటలేదు. అఖండ సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ 8 కోట్లు. దాని తర్వాత వీరసింహారెడ్డి సినిమాకి మొదట 8 కోట్లు అనుకున్నప్పటికీ చివరి దశలో 12 కోట్లు తీసుకున్నట్లు టాక్. ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా డాకు మహారాజ్ సినిమా కోసం 27 కోట్లతో ఒప్పందం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అఖండ 2 సినిమాకు బాలయ్య సుమారు 35 కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దాని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి బాలయ్య 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. అంటే ఇదంతా జస్ట్ 2021 నుంచి 2025 ప్రారంభంలోగా, అంటే జస్ట్ 4 ఏళ్లలో. దీన్నే టైం అంటారు, శుక్ర మహాదశ అంటారు, అదృష్టం అంటారు. ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుంటారు. సీనియర్ హీరోలు నాగ్, వెంకీ ఈ రేంజ్కు రాలేదు. రవితేజ్ కూడా 30 కోట్ల లోపే ఉన్నారు. ఒక మెగాస్టార్ మాత్రమే చాలా పైన ఉన్నారు.